రేపు సెప్టెంబర్ 5 గురువుల దినోత్సవం. దాని గురించి మీకు తెలిసిన 2 మాటల్లో చెప్పరా? ఇలా గురువులు అంటే ఇలా మనందరికి విద్య నేర్పినటువంటి గురువులు కాబట్టి కంపల్సరీ ఏదేమైనప్పటికీ కూడా పాతకాలం ఉన్నటువంటి గురువు విద్యలు ఇప్పుడు కనిపించట్లేదు. పాతకాలంలో ఉన్నటువంటి ప్రతి పిల్లగానికి కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ దగ్గరుండి బిడ్డ ఇట్లా చదువుకోవాలి, ఇట్లా కష్టపడి చదువుకోవాలని చెప్పి ఇంటెన్షన్ వచ్చింది. కానీ ఈ రోజులలో అగాత్యాలకు ఎక్కువ పాల్పడుతున్నారు ఇలా పిల్లల పైన. కాబట్టి అలాంటి లేకుండా మంచి గురువులుగా పాతకాలంలో ఏ విధంగా గురువులు ఉన్నారో ఆ విధంగా తీర్చిదిద్దుకొని పిల్లలకు మంచి చదువు చెప్పి విద్యాబోధన చెప్పి మీరు తీసుకునేటువంటి జీతాలకు కూడా న్యాయం చేయాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఓకే సార్, అట్లాగే మనకి గురు బ్రహ్మ గురు విష్ణు అని మన పాత విధానాలు మన సంస్కృతులు అంతమైపోతున్నాయి గురువుల వల్లే అని చాలా మంది అంటున్నారు సార్. దాని వల్ల ఏమంటారు మీరు? 100% అంతమైపోతుందండి. అప్పుడు ఉన్నటువంటి నైతిక విలువలు ఇప్పుడు కనిపించట్లేదు. నాడు పిల్లలను ఒక చిన్న పిల్లని అరే వీడు నా పిల్లవాడు, నా కొడుకు, నా బిడ్డలు కూడా ఇట్లనే అని చెప్పేసి అంత మమేకంగా వాళ్ళ చదివిపించి అన్ని చూసుకుంటుండే. కానీ ఈ రోజులలో మొత్తం కమర్షియల్ అయిపోయింది. నాకు డబ్బులు వస్తున్నాయా లేదా అని ఇంటెన్షన్ అయింది. అదే విధంగా ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్లో పనిచేసిన టీచర్లు మీ జీతాల కోసం పనిచేయకండి. గురువులు మీరు ఏ విధంగా అయితే పిల్లలకు న్యాయం చేయండి, వాళ్ళకి చదువు చెప్పండి, వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పించండి, హిందీ నేర్పించండి, మంచి లాంగ్వేజ్ పట్టించుకొచ్చే విధంగా వాళ్ళకి పనిచేయరు, జీతాలు తీసుకుంటారు. కాబట్టి కంపల్సరీ వాళ్ళకి పాతకాలం లెక్క ఇలా నాలెడ్జ్ చెప్పించే విధంగా ఉండాలి తప్ప ఇలా జీతాలు తీసుకుంటాం మాకు అని చెప్పేసి గురువులు మీరు డబ్బులు మీకు గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి కంపల్సరీ జీతాలు ఇస్తుంది కాబట్టి ఆ జీతాలు కూడా న్యాయం చేయాలి గురువులు అని చెప్పి తెలియదు. ఓకే సార్, అట్లాగే దేశ భాషల యందు తెలుగు లెస్స అంటారు మన గురువులు, పెద్ద గురువులు. అట్లాంటి తెలుగు భాషని గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా తీసేస్తున్నారు. దాని గురించి ఏమంటారు సార్? టీచర్ అయితే కంపల్సరీ ఒక సబ్జెక్ట్ ఉండాలండి. మన తెలుగు మాట్లాడలే ఒకటి పెట్టండి, ఒక ఉండాలండి. సరే ఇప్పుడు టెక్నాలజీ అంతా మారింది కాబట్టి మనం కూడా టెక్నాలజీకి అనుగుణంగా ఉండాలి. కాబట్టి మాతృభాషని గౌరవించుకుంటూ మన మాతృభాషను తెలుగు టీచర్ తెలుగులోనే మాట్లాడాలా, ఇంగ్లీష్ టీచర్ ఇంగ్లీష్లోనే మాట్లాడాలి, హిందీ టీచర్ హిందీలోనే మాట్లాడాలి. మన రాష్ట్ర భాష కాబట్టి ఇలా తెలుగు టీచర్ కూడా ఇంగ్లీష్ లో మాట్లాడతాడంటే సరికాదు. తెలుగు టీచర్ వాడికి ఇంగ్లీష్ తెలుగు రాకున్నా కూడా తెలుగు టీచర్ తెలుగులో మాట్లాడాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఏదేమైనప్పటికీ కూడా మన భాషను మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి. కంపల్సరీ సబ్జెక్ట్ ఉండాలి, సబ్జెక్ట్ కూడా నేర్చుకోవాలి. ఓకే సార్, అట్లాగే తమిళనాడులో గానీ కర్ణాటకలో గానీ వాళ్ళ భాషకి ఇచ్చిన ఇంపార్టెంట్ మన తెలుగు రాష్ట్రాల్లో ఇవ్వడం లేదు తెలుగు భాషకి. దాని గురించి గవర్నమెంట్ ఏం చర్యలు తీసుకోవాలంటే? ఇలా భారతదేశానికి వెన్నుముక్క అంటే తెలుగువాడు. భారతదేశం బయట దేశాలకు వచ్చి ఎక్కడికి పోయినా కూడా ఏమంటారంటే తెలుగు అని అంటారు, తెలుగు వాడు అంటారు. ఇండియన్ అంటే తెలుగువాడు. ఇలా మన తెలుగు వాళ్ళు అంత శక్తివంతులు కాబట్టి కంపల్సరీ మనం ఇంత శక్తివంతులు ప్రపంచాన్ని ఏలుతున్నాం కాబట్టి మన అందరూ కూడా శక్తివంతులు అందరూ కూడా మన భాషకు ప్రాధాన్యత ఇద్దాం, మన భాషను కాపాడుకుందాం, మన సంస్కృతిని కాపాడుకుందాం. ఇలా పండగలు అయితే తెలుగు పండగలు అయితే ఇక దసరా, దీపావళి, సంక్రాంతి, ఇలా ఏ బతుకమ్మ పండుగ, గణపతి పండుగ, ఏ పండుగ వచ్చినా కూడా తెలుగు సాంప్రదాయ పద్ధతుల పండుగలు వస్తే మంచిగా జరుపుకుంటారు. అదేవిధంగా ఆ పండుగతో పాటు మన భాషను కూడా మంచి నేర్చుకొని గౌరవిస్తే మనం భవిష్యత్తులో కూడా మంచిగా ఉంటాం. మన భాష అంటే మన తల్లి లాంటిది. మన తల్లిని మనం దూరం చేసుకోలేం కాబట్టి మన తల్లిని ఇలాంటి భాషను కూడా మనం కాపాడుకుంటూ మన ఇంట్లో తెలుగులోనే మాట్లాడాలా. బయటికి వెళ్ళినప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడండి, స్కూల్లోకి వెళ్ళినప్పుడు కూడా ఇంగ్లీష్ మాట్లాడుకుంటున్నాం, ఇంటి దగ్గర మాత్రం తెలుగులో మాట్లాడని చెప్పి. ఓకే సార్, రేపు గురువుల దినోత్సవం. గురువుల్లో ఏది సమాచారం, గురువులు పెద్ద గురువులు కానీ ఏదైనా సమాచారం సమాజానికి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. దాని గురించి మీరు ఏం చెబుతారు? గురువులు కంపల్సరీ గురువుల్లానే ఉండాలా, చదువు చెప్పాలా, నేర్పించాలి. ఒక ఫలానోడు అరే మా సార్ నాకు ఇట్లా చెప్పడం వల్ల గొప్పలని అని చెప్పేసి పిల్లల ఆశీస్సులు కూడా మీకు ఉండాలంటే మీరు మంచి చదువులు చెప్పాలా. పిల్లల పైన అగత్యాలు చేయడం అలాంటివి మానుకోవాల్సిన గురువులకు కూడా ఇది హెచ్చరిస్తున్నట్టు చెప్తున్నాం. ఎందుకంటే అలాంటి గురువులు కూడా చాలా మంది మన స్కూళ్ళలో చూస్తున్నాం. కాబట్టి పిల్లలంటే నా బిడ్డలు, నా కుటుంబ సభ్యులాగా భావించి ఇలా ప్రతి పిల్లలకు కూడా ఇలా మంచి విద్యను అందించాలి, మంచి స్పోర్ట్స్ టీచర్ అయితే స్పోర్ట్స్ గా అందించే విధంగా ఉంచాలని చెప్పి తెలియదు. ఓకే సార్.